హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొటాటో వెజ్జెస్ తయారు చేద్దాము. పొటాటో వెజ్జెస్ తయారు చేయడానికి కొత్త పొటాటో తీసుకోవాలి. మట్టి ఉండే పొటాటోని తీసుకోవాలి. నేను బాగా కడిగేసాను. 3-4 నీళ్ళలో బాగా కడిగేయాలి. మట్టి మొత్తం తీసేయాలి. 4 పొటాటోలు తీసుకోండి. ఇప్పుడు ఒక పొటాటో తీసుకొని కట్ చేయండి. 8 పీసెస్ చేసుకోండి. ఒక పొటాటోలో చూడండి, ఇలా కట్ చేసుకోండి పొడవుగా. మొత్తం పొటాటోలను ఇలాగే పొడవుగా కట్ చేసుకోండి. చూడండి, పొడవుగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 నీళ్ళలో బాగా కడగండి. దీనిలో ఉన్న స్టార్చ్ మొత్తం పోవాలి. మళ్ళీ కడుగుదాము. బాగా కడిగిన తర్వాత కడాయి పెట్టి కడాయిలో వాటర్ వేయండి. సాల్ట్ టేస్ట్. ఈ పొటాటోలను వాటర్లో వేసి 2-3 నిమిషాలు బాయిల్ చేసుకోండి. చూడండి, బాగా బాయిల్ అయిపోయినాయి. ఫోర్తో ఇలా గుచ్చితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో ఉన్న నీరు మొత్తం తీసేయండి. తీసేసి ఒక 2 నిమిషాలు చల్లార్చండి. ఇప్పుడు పిండి కలుపుదాము. 1/2 కప్పు మైదా, 1/2 కప్పు రైస్ ఫ్లోర్, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ వెల్లుల్లి పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ టేస్ట్, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఒరిగానో. మొత్తం మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా కాకుండా పలసంగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పొటాటో తీసుకొని ఇలా వేసేసి ఫ్రై చేసేయాలి. ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడైపోయింది, వేసేద్దాము. ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయ్యాయి, తీసేయండి. 2 సార్లు వేయాలి. తక్కినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వేద్దాము. ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. తక్కినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూడండి, పొటాటో వెజ్జెస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో చల్లుకోవాలి. పొటాటో వెజ్జెస్ టొమాటో కచప్లో చాలా టేస్ట్గా ఉంటాయి. నంచుకొని తినాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి.